ఆంజనేయ స్వామి దేవాలయము ప్రధాన అర్చకులు చిరివెల్లి దత్తాత్రేయ శర్మ ఊరుకొండపేట. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి సింధూరము వద్దు తైలమేతోనే అభిషేకం చేయమని స్వయంగా తానే కలలో వచ్చి చెప్పిండు. ఆ టెంపుల్ ఒకసారి మనం వెళ్ళి చూద్దాము. ఎక్కడికి వెళ్ళినా హనుమాన్ టెంపుల్కి వెళ్తే సింధూరంతోనే ఉంటుంది. ఎవరైనా సింధూరం బొట్టు పెట్టుకుంటే హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అని మనం అనుకుంటాము. కానీ ఇక్కడ మాత్రం సింధూరం వద్దు అని తను స్వయంగా చెప్పిన టెంపుల్ ఇక్కడ మనం ఈరోజు ఊరుకొండ హనుమాన్ టెంపుల్. ఇక్కడ టెంపుల్ కొండపైన కోనేరు, ఇంకా అక్కడ ఏ ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయో నాకు వీలైనంత వరకు చూపిస్తా. ఇక్కడ హనుమంతునికి సింధూరం లేకుంటుంది, కానీ గణపతికి సింధూరం ఉంటుంది. సింధూర గణపతి ఉంటాడు ఇక్కడ. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే అమావాస్య నాడు మాత్రమే గుడి బంద్ ఉంటుంది. మిగతా రోజులంతా ఓపెన్ ఉంటుంది. పొద్దున 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. మామూలుగా వేరే చోట్ల మధ్యాహ్నం పూట 12 నుంచి 4 గంటలకు బంద్ ఉంటుంది, కానీ ఇక్కడ అట్లేం ఉండదు. ఓం ఆంజనేయాయ నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అరుణార్కా ప్రభో శాంతం రామదూతం నమామ్యహం. బుద్ధిర్బలమేశో ధైర్యం నిర్వహిత్వా మనోగతాం అజాఢ్యం వాక్ృత్వంచ హనుమాన్ స్మరణాన్ భవేతు. ఓం ఆంజనేయాయ నమః. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయము, ఊరుకొండ మండలము, నాగర్ కర్నూలు జిల్లా. ఇక్కడ ఈ దేవాలయము చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాముఖ్యత ఏమిటంటే, ఎక్కడైనా ఆంజనేయ స్వామికి చెండూర విలేపనం ఉంటుంది. ఇక్కడ చెండూరం ఉండదు. ప్రతినిత్యము 360 రోజులు స్వామివారికి తైలాభిషేకం, నూనెతోని పంచామృత అభిషేకాలు. తర్వాత ఇక్కడ చెండూరం అనేది స్వామివారికి ఉండదు. ఇక్కడ ఆరోగ్యాలు బాగలేని వారికి, తర్వాత సంతానం లేని వారికి, మరి ఉద్యోగ ప్రాప్తి లేని వారికి ఇక్కడ స్వామివారి సన్నిధిలో 11 రోజులు, 21 రోజు, 41 రోజు మండలము చేసిన వారికి వారి కోరికలు తీర్చు బంగారంగా స్వామివారు ఉన్నారు. ఇక్కడ ప్రతి శని మంగళవారంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు దాదాపుగా 100, 150, 200 వరకు సత్యనారాయణ స్వామి వ్రతాలు. శ్రావణ మాసము, కార్తీక మాసము నిత్యము చాలా భక్తి జనమోహంతో స్వామివారి యొక్క ఆలయము, మరి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలతో స్వామివారు ఎల్లవేళలా ప్రజలకందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించుకుంటూ స్వామివారి కోరికలను తీర్చి కొలువు బంగారంగా ప్రసిద్ధిగాంచాడు. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము డేటుతో సంబంధం లేకుండా పుష్యమాసము చివరి శనివారం రోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు మరి ఊరుకొండపేట అర్చకుల స్వామివారి గృహం నుండి ఉత్సవ విగ్రహం ఆలయంకు రావడం, వారం రోజుల పాటు శనివారం నుండి మళ్ళీ శనివారం వరకు అంగరంగ వైభవంగా స్వామివారి కార్యక్రమాలు ఉంటాయి. స్వామివారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆభరణాలు ఉండడము, ప్రతి మంగళవారం 2వ మంగళవారం ఇక్కడ హనుమత్ చాలీసా కార్యక్రమము ఉదయము 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. మరి ఆ 2వ మంగళవారం రోజు స్వామివారి సన్నిధిలో చాలీసా పారాయణం చేసినటువంటి వారికి అన్నదాన కార్యక్రమము. ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమము 1 క్వింటల్ బియ్యం వరకు స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం. ఇక్కడ ప్రాముఖ్యత ఇంకేమిటంటే భజన కార్యక్రమం. ప్రతి శనివారము రాత్రి 9 గంటలకు పల్లకి సేవా కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత 9 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు స్వామివారి ఆలయంలో భజన కార్యక్రమం ఉంటుంది. అంగరంగ వైభవంగా ఉంటుంది. ఏకతాటిగా మధ్యన విరామం లేకుండా భక్తులు నువ్వా నేనా అన్నట్టు స్వామివారి సన్నిధిలో సంకీర్తనలు, భజన కీర్తనలు, మరి కోలాహటాలతో స్వామివారి కార్యక్రమాన్ని ప్రతి శనివారము నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి గుట్టపైన కోనేరు ఉంది. మరి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు అక్కడికి వెళ్ళి స్నానాదులు చేసుకొని, మరి ఎంత ఎండాకాలం వచ్చినా కూడా గుట్టపైన ఆ జలము ఎండిపోవడం ఉండదు. ఇది స్వామివారి యొక్క ప్రత్యేకత. ఇక్కడ స్వామివారికి సంతానం లేని వారు
21 రోజు ఉండి కొబ్బరికాయ ముడుపులు కట్టుకొని వారి కోరికలు మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువగానటువంటి ఇక్కడ ప్రాముఖ్యత ఏమిటంటే గ్రహ బాధ, గాలి, భూత, ప్రేత మొదలగున్నటువంటివి ఇక్కడ ఎలాంటి శూద్ర విద్యలకైనా కూడా ఎలాంటి ఇబ్బందులున్నా స్వామివారి సన్నిధిలో 21 రోజు చేస్తే అది పటాపంచలై వారు క్షేమంగా ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చాలా ప్రత్యేకత. ఇంకా స్వామివారి ఆలయం కూడా అభివృద్ధి అవుతూ ఉంది. స్వామివారికి చుట్టుముట్టు స్వామివారికి రూములు వేయడము, తర్వాత అన్నదాన కార్యక్రమాలు, అన్నదాన సత్రాలు కూడా ఇక్కడ ప్రజలకు ఎలాంటి నీటి కొరత లేకుండా, ఇబ్బంది లేకుండా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇది ఇంకా దినదినాభి అభివృద్ధి చెందుతూ ఆలయము ప్రజలను పిలిస్తే పలికే కొంగు బంగారంగా స్వామివారు ఇక్కడికి బ్రహ్మోత్సవాల సందర్భంగా నల్గొండ, మహబూబ్నగరు, దేవరకొండ, హైదరాబాదు, సంగారెడ్డి, నాగర్ కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇక్కడికి బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చి స్వామివారి కోరికలను వారు దర్శించుకొని వారి కోరికలను తీర్చే కొలువు బంగారంగా స్వామివారు ఇక్కడ వెలిజల్లుతున్నారు. స్వామివారు పిలిస్తే పలకంగా పలికే దైవంగా ఊరుకొండపేట ఆంజనేయ స్వామి అనుగ్రహము అందరికీ ఉండుగాక. సర్వే జన సుఖినో భవంతు. స్వామి ఇక్కడ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది? తాత ముత్తాతల నుంచి ఇప్పుడు ప్రతిష్ఠించింది కాదు, అది చాలా ఏండ్ల పూర్వక మా తాత ముత్తాతల నుండి కూడా ఈ యొక్క ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఇక్కడ తైలాభిషేకమే స్వామి వారికి చెండూరం. చెందూరం అదే ఎందుకోసం పెట్టకూడదనే నియమం ఎట్లా వచ్చింది? ఎవరి నుంచి చెందూరం ఇంతకుముందు ఒకసారి మా తాత నాన్నగారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉండి స్వామివారికి చెండూరం పెట్టమని బలవంతంగా అర్చకుల స్వాముల వారికి చెప్పడం జరిగింది. అప్పుడు అర్చకుల స్వాముల వారు వద్దు, ఇది పనికి రాదు, ఇక్కడ చెండూర విలేపనము పెట్టకూడదు, పెడితే మనకు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుందంటే వారు వినకుండా అర్చకుల స్వామి వారిని సరే స్వామి అనుగ్రహం ఎలా ఉండనని స్వామివారి పైన భారము వేసి మా అర్చకుల స్వాముల వారు స్వామివారికి చెండూరం పెట్టడం జరిగింది. ఎలా చెండూరం పెట్టి మంత్రం చదువుకుంటూ స్వామివారి పైనుండి కిందికి వస్తా ఉన్నారో వారి శరీరం మొత్తం పోట్లు మంటలతో పోట్లు మంటలు లేవడం జరిగింది. అప్పుడే మళ్ళీ ఎలా పెట్టినారో దాన్ని అలా తీయడం. అప్పటి నుంచి ఈ రోజు వరకు చెండూర విలేపనం అనేది ఆలయంలోకి రాదు. ఈ చుట్టుపక్కల మనుషులు ఎవరు లేకుంటారు. ఇక్కడ బంగారం కోసానికి మనుషులు గుంతలు తవ్వినట్టు బంగారం కోసం ఈ చెట్టు కూడా అక్కడక్కడ పూజలు చేసిండ్రు. కింద వేరే వేరే రకరకాలుగా పూజలు చేసిండ్రు. ఇక్కడ మనుషులు ఎవరు లేరు ప్రస్తుతం. మాకైతే ఎవరు కనిపించలేరు. మేమే కింద వాళ్ళని అడిగి వచ్చి చూసినాము. కానీ ఇక్కడ హనుమంతుడు ఉన్నాడంట. మేము కిందికి వెళ్ళినాక తెలిసింది మాకు ఇక్కడ హనుమంతుని గుండు సర్కిల్లో ఉన్నాడని చెప్పి. మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే చూడండి. ఈ గుండు సర్కిల్ నేను అక్కడ తప్పకుండా చూడండి. ఆ గుండు సర్కిల్ మనం చూస్తున్నదే కోనేరు. ఈ కోనేట్లోనే భార్యాభర్తలు పిల్లలు కానాలు ఎవరైనా ఇద్దరు కలిసి స్నానాలు చేస్తారంటే కంపల్సరీ పిల్లలు పుడతారని చెప్పేసి ఒక నమ్మకం, గట్టి నమ్మకము. కానీ ముసలి వాళ్ళు జర ఏజ్ ఎక్కువ వాళ్ళకి ఇట్లా రావడానికి కష్టం అవుతుంది. అసలు బాట లేదు, రాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అడ్డంగా. కొంచెం రాళ్ళు ఎక్కి రావాల్సి వస్తుంటుంది. చెట్లు ఉన్నవి, చుట్టుముట్టు అడిగి నిర్మషంగా ఉంది. ఒక్క మనిషి కూడా కనిపించారు. మీరు పైకి వచ్చేటప్పుడు ఒక నీళ్ళ బాటిల్ తీసుకొచ్చుకోవడం మంచిది. పైనకి ఎవరు రారు, అందరు కింద నుంచే దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఎక్కువ మంది ఓరు కదా, బాట లేదు పైన కొనికే. చాలా మంది పోతారు, బాట లేదుగా. మళ్ళీ ఎంత పోతారు? బాటనే ఉంది. చిన్న కోనేరు కదా, బండ సర్కిల్ ఉండే నీళ్ళు అవేనా? బాయి లేకుంది. అవును, అదే సర్కిల్ ఆడికి పొడుగుంది. అదే ఎప్పుడు భక్తులు పోతారు. పైన ఎప్పుడు ఒక అమ్మవారు బొమ్మ పెట్టి ఏదో పూజలు చేస్తున్నారా పైన? అప్పుడు చేసి ఎందుకు తోవిండ్రు పైన? అక్కడక్కడ బొడ్డలు బొడ్డలు తోవిండ్రు పైన. ఇప్పుడు రీసెంట్ నిన్న మన తోయినట్లున్నాయి గడపారతోటి. పూజలు చేస్తారా అక్కడ పైన ఏమన్నా? గుడి కనిపించలే కదా, మేము తిరిగినాము. విగ్రహం కనిపిస్తుందా? కనిపిస్తుంది.
అరే మేము ఎంత పని చేసినా సరిగ్గా వదిలేదు, మిస్ అయినాము. లోన ఉంది ఈ నుంచి అంత దూరం పోవాలి. గుణం ఉందా, గుణం కాంచి అంత పైకి పోవాలి. పైకి పోయినాము. ఆ గుండు స్వామి ఉంటాడు, భలే భక్తి దేవుడు ఆయన. ఇప్పుడు జాతర వచ్చిందంటే దేవుడు పైకే పోతాడు, ఉండేనే ఉన్నాడు. పైన పూజ చేస్తారా? పైన ఏం చేయరు కానీ మన భక్తులు గిట్ట ఉంటే కాచాకి ఇచ్చి వస్తారు తానాలు చేసి. పైనకి వెళ్ళి ఆ కోనేరు తానం చేయనికనే లేదు కదా, ఎట్లా దిగని కూడా లేదు సరిగ్గా. అలాగనే దిగుతారు. ఆ సందులో కొంచెం సన్న సందు దిగాలి. అక్కడ నుంచి ఒకరు పోయి స్నానం చేసి రావాలి, మళ్ళీ ఒకరు పోవాలి. ఎండాకాలం కూడా నీళ్ళు ఉంటాయి ఫుల్గా? ఎప్పుడు ఉంటాయి? ఎండాకాలం ఇప్పటికే ఇప్పుడు కూడా తక్కువ నీళ్ళు. ఎండాకాలం ఎప్పుడు అంతే ఉంటాయి. ఎప్పుడు అంతే ఉంటాయి. వానాకాలం వస్తే ఇంకా వెళ్ళిపోతుంది, ఇక వానలు తగ్గితే ఇంకా అంతే ఉంటాయి. అంతే ఉంటాయి. పూడిగా తీసినాం మట్టి తింటే మట్టి తీసేసినా దారి ఉండదు అలా, ఎప్పుడు దుంకుతుంది అలా. ఇలా దారా ఉంది లోపలికి వెళ్ళి రానికి, నీళ్ళు రానికి. లావు గుళ్ళు ఉన్నాయి, అన్ని తీసినాం. అన్ని గిట్లే భక్తులు పైసలు వేసేది, అది వేసేది, ఏర్పునేది. గుండంలో పైసలు వేస్తారు. బాగానే ఉండదు గుణం పెద్దగా. ఈ గుడి ఎప్పుడు టైమింగ్ ఎప్పుడు ఇబ్బంది ఉంటే ఎప్పుడు ఓపెన్ ఉంటుంది? ఎప్పుడు ఉండదు, ఒక అమాస నాడు బంద్ ఉంటా? అమాస నాడు బంద్ ఉంటుంది. ఎప్పుడు ఓపెన్ ఉంటుంది? పొద్దుగాల నుంచి రాత్రి 8 గంటల వరకు. 8 గంటల వరకు మళ్ళీ నైట్ తాళాలు వేస్తారు. గుళ్ళ గబ్బదేవుడు ఉన్నాడు ఆ గుళ్ళ. అవునవును. దానికి ఒకదానికి తాళం వేస్తారు. జై ఇట్లా అంతా ఇంకా తాళం వేయరు, ఒక లోపలికే పోకుండా తాళాలు వేస్తారు. బాగానే ఉంది, పోయి రాకూడదు. పోయి వచ్చినాము. జాతర జనవరి జనవరి నెలనా?